స్వామియే శరణమయ్యప్ప. స్వామి కన్యస్వాములు అడిగేటువంటి ఒక ధర్మ సందేహం. భగవంతుడిని చూడడానికి మకర సంక్రాంతి రోజున స్వామిని చూడాలి అనే ఒక క్రమశిక్షణ అనేది ఉంది. అది తొలిసారి మాలధారణ వేసుకున్న స్వామి కంపల్సరీగా చూడాలి. అది వాస్తవం. ఎందుకు అంటే అయ్యప్ప స్వామి స్వయంగా కోరినటువంటి కోరిక, ఆయన వాక్కుతో కోరినటువంటి కోరిక ఇది. ఎప్పుడైతే కూడా శబరిమలకి కన్యస్వాములు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటాననేసి మాలికపురతమ్మకు వాక్ ఇచ్చారు ఆయన. ఆ వాక్ నిలవేయకూడదు అని చెప్పి ప్రతి ఏటా కూడాను ఈ పోయిన సంవత్సరం 10 లక్షల కన్యస్వాములు ఉంటే ఈ సంవత్సరం 15 లక్షల కన్యస్వాములు వస్తారు. అది మకర సంక్రాంతి రోజునే శరంగుత్తితో శరణ ఘోషం అక్కడ మీకు పెడుతూ లేవరగానే మీకు శరంగుత్తి ఇస్తారు. శరంగుత్తి అంటే ఒక ఎదురు బొంగుతో తయారు చేసినవంటే ఒక ముక్క ఉంటుంది. ఆ పెద్దపాదంలో నడుచుకుంటూ వచ్చు శరణఘోషం, భజన, పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత శ్రీరామపాదం శబరిపీఠం దాటిన తర్వాత మీకు శరణగుత్తి అని కనపడుతుంది. ఆ శరణగుత్తిలో మీరు ప్రత్యేకంగా ఆ బాణాన్ని అక్కడ గుచ్చాలి. ఆ గుచ్చిన తర్వాతే అక్కడ నుండి మీరు వండిపెరియార్ నుంచి చక్కగా మీరు చూసేటప్పటికి మనకు కనపడేది ఏంటంటే పులిమేడులో నుంచి కూడా కనపడుతుంది, పంబా నుంచి కనపడుతుంది, సన్నిధానం నుంచి కూడా మకర వెలుగు దర్శనం కనపడుతుంది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని చక్కగా మకర జ్యోతి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తే జీవితంలో మీరు తిరగలేని ఒక సంపద, తిరగలేనంత పుణ్యం మీరు సంపాదించుకోగలుగుతారు. సంపద అంటే డబ్బు సంపద కాదండి, అనేక రకమైనటువంటి సంపద. కానీ కన్యస్వామి మేము శబరిమలకే జ్యోతికి వెళ్ళాలంటే మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అప్పుడు ఇట్టే మీకు ఇప్పుడు ఈరోజు మధ్యకాలంలో అంతా కూడా మనకి లైవ్లో కనపడుతున్నది కాబట్టి లైవ్లో చూస్తున్నారు. చక్కగా లైవ్లో దర్శనం చేసుకోవచ్చు. మీరు వెళ్ళలేని పక్షంగా ఉండేటప్పుడు కూడా ఎక్కడ కొన్ని ప్రదేశాల్లో కూడా పెడుతున్నారు. మకర జ్యోతి అనేది ఇప్పుడు కర్పూర స్వరూపంగా మనకు అక్కడ దర్శనిస్తారు. స్వామి పంగిణీ ఉత్తర నక్షత్రంగా మనకు దర్శనం వస్తుంది. సాయంత్రం 6:45 పంగిణీ ఉత్తర నక్షత్రంగా స్వామివారి దర్శనం. స్వామివారి నక్షత్రం అది. పంగిణీ ఉత్తర నక్షత్రం ఎవరిది? అయ్యప్ప స్వామిది. అది కన్యాస్వాములు ఖచ్చితంగా చూశారంటే వారి జీవిత జన్మధన్యమైపోతుంది. మీ వ్రతం అన్నది స్వామివారు స్వయంగా తీసుకుంటారు. ఆ పంగిణీ ఉత్తర నక్షత్రం ఆరాటు తిరుమల చూడండి. ఆ రోజుల్లో అక్కడ 14, 15, 16 3 రోజుల పాటు ఉత్సవాలు అక్కడ పంబాలో కానీ పెరియానవట్టం, శ్రీరానవట్టంలో బ్రహ్మాండమైనటువంటి బాణ సంచారాలు కావచ్చు, దీపోత్సవాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, దేశ విదేశాల నుంచి ఎన్నో రకాలమైనటువంటి స్వామిజులు అనేక రకమైనటువంటి మహాకుంభమేళ నడుస్తుంది. అది అవి 2 నేత్రాలు కూడా మీకు సరిపోవు స్వామివారిని చూడడానికి. 2 నేత్రాలు కూడా సరిపోవు. ఆ మకర జ్యోతికి ఆ స్వామి కనిపించేటప్పుడు ఒకటే కీర్తన, ఒకటే నామం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అడవి అంతా మోగిపోతుంది. కొన్ని వేల ఎకరాల్లో ఉన్నవంటి అడవిలో రీసౌండ్ అంతా కూడా స్వామియే శరణఘోష మంత్రము. నాకు తెలిసి అక్కడ ఉన్న మూగరాశిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా అయ్యప్ప స్వామికి స్మరణం పెట్టుకున్నటువంటి తత్వము కన్నప్పుడు అయ్యప్ప స్వామి సాక్షాత్గా వైకుంఠం వదిలిపెట్టి, కైలాసం వదిలిపెట్టి మన కోసం దిగిరారండి. ప్రత్యక్షంగా వచ్చి అక్కడ నిలబడతాడు. ఆ కన్యాస్వామి పక్కనే వచ్చి ఉంటాడు. ఆ కన్యాస్వామి దగ్గరే ఉంటాడు. ఆ కన్యాస్వామి సాక్షాత్ కన్యాస్వామి రూపే అయ్యప్ప స్వరూపంగా భావించి ఆయనకు ఆ రోజు ఆ మకర జ్యోతి చూసినప్పుడు తర్వాత ఆ కన్యాస్వామి మంగళహారతి ఇస్తారు. చూడండి, ఆషామాషా విషయం కాదు, ఇది మహాసత్యం. నైష్టిక బ్రహ్మచార్యంలో ఉన్నవంటి అయ్యప్ప స్వామితో ఉన్నవంటి ఒక తత్వము. ఆ తత్వం మసీలో ఉన్నవంటి అయ్యప్ప జ్యోతి స్వరూపంగా ఆ రోజు ఆయన జ్యోతి దర్శనించి స్వామి స్వర్గానికి వెళ్తారు, ధ్యానం నుండి వెళ్ళిపోతారు. తర్వాత స్వామికి కుర్ది పూజ, పడి పూజ చేసి అమర్చి పందలరాజ స్వామివారికి తాళాచేతులు అప్పచెప్తారు. ఇదంతా చూడవలసింది. కన్యాస్వాములు ఎన్నో ఒక వేడుకలు ఉన్నాయి. చక్కగా చూడండి, ఆనందించండి, స్వామి దర్శనం చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.